ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఈ రోజు ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. గత నెల 26వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఊరు వాడ పల్లె పట్టణము తెలుగుదేశం పార్టీ పేరు సైకిల్ గుర్తు మాన్యశ్రీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు అన్నిటికీ మించి కాబోయే ముఖ్యమంత్రి మన యువనేత నారా లోకేష్ గారి పేరు ఊరు ఊరు మార్మోగుతోంది. దానికి కారణం ఈరోజు రాష్ట్రంలో వెలుగులా కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం. గత 40 సంవత్సరాలుగా జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక ఎత్తు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈసారి ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం విధానాల మీద ఈరోజు ఎంతో మక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఈ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు ఏ వాగ్దానాలు అయితే కురిపించారో ఆ వాగ్దానాలు ఒక్కొక్కటిగా ఆయన అమలు చేస్తున్నారు. గత కొన్ని రోజుల ముందే మన మహిళలకు ఇచ్చిన 3 సిలిండర్ల వరాన్ని కూడా ఆయన అమలు చేశారు. అవ్వాతాతలు 4000 రూపాయల పెన్షన్ అమలు చేశారు. రాబోయే రోజుల్లో సంక్రాంతి పండుగ లోపల మన మహిళలందరికీ కూడా సంక్రాంతి కానుకగా ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా కలిగజేయడానికి మన ముందుకు వస్తున్నారు. అంచెలంచెలుగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అంచెలంచెలుగా ప్రతి పథకాన్ని అమలు చేయడానికి. ఎందుకంటే ప్రతిదానికి డబ్బు కావాలి. గవర్నమెంట్ దగ్గర ప్రతి పథకాన్ని అమలు చేయడానికి డబ్బులు సరి చూసుకునే చంద్రబాబు గారు ముందుకు వస్తున్నారు. ముందు గవర్నమెంట్ మాదిరిగా అన్ని అమలు చేసి అరకొరగా అమలు చేసి పథకాన్ని సరిగా ప్రజలకు ముందు తీసుకెళ్లకుండా ఏ 20%కో 30%కో అమలు చేసి చేతులు దులుపుకోవట్లే. ఒక మాట చెబితే ఒక పథకాన్ని అమలు చేస్తే పూర్తిగా 90 నుంచి 95% ప్రజలకు చేరువయ్యే విధంగా అమలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దాంట్లో భాగంగానే కొంత ఆలస్యంగా ముందుకెళ్తున్నాం. సంక్రాంతి లోపల ప్రతి వ్యక్తికి ప్రతి రాష్ట్రంలోనే ప్రతి ఊరికి మంచి మంచి పథకాలు అమలు చేసే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి పోరాడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండుగ వాతావరణం లాగా ప్రజలందరూ ఎంతో ఇంట్రెస్ట్ గా ఈరోజు ముందుకు వచ్చి మా సభ్యత్వం చెయ్యండి అని ముందుకు వస్తున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. గత 20 రోజులుగా నేనే దాని ప్రత్యక్ష సాక్షి. ప్రతి మండలంలో సిద్ధవటం, వట్టిమిట్ట, నందలూరు, రాజంపేట, సుట్టుపల్లి, వీరపల్లి ప్రతి మండలంలో కూడా మనం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముందుకెళ్తుంటే పల్లెల్లో ప్రతి వీధిలో కూర్చొని మాట్లాడుతుంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇదిగో మా సభ్యత్వాన్ని తెలుగుదేశం పార్టీలో చేయండి, మాకు ఇన్సూరెన్స్ ఇవ్వండి, ఏదైనా రేపటి రోజు ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా ఇబ్బంది కలిగినా 5 లక్షలు వచ్చేట్టుగా మాకు అమలు చేయండి, మా కోసం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ గొప్ప అవకాశాన్ని మాకు కల్పించండి ముందుకు వచ్చి ఈరోజు చేస్తున్నారంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, మరీ ముఖ్యంగా లోకేష్ గారి మేధావితనం కూడా చెప్పక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజంపేటలో కూడా అద్భుతమైన వాతావరణంలో ఈరోజు మీరు చూస్తే గత 40 సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా ఈ రోజు రాజంపేటలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నా కూడా రాజంపేటలో 25,000కు మించి ఎప్పుడు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగలేదు. మళ్ళీ చెప్తున్నా మాట, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న రోజుల్లో కూడా 25,000 మించి ఎప్పుడు జరగల. అట్లాంటి ఈ రోజుకే 37,000 జరిగాయి. రాజంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకుల సత్తా ఇది, రాజంపేటలో తెలుగుదేశం నాయకులకు ఉన్న నిబద్ధత ఇది, రాజంపేటలో తెలుగుదేశం కార్యకర్తలకు ఉన్న పోరాట పటిమ. కొన్ని కారణాలు ఉండొచ్చు మనం ఓడిపోవడానికి. 2024 ఎలక్షన్ నిజంగా కూడా ఒక పిడకల లాంటిదే. రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని ఎవరు అనుకోవాలా. మేము కూడా లాస్ట్ మీట్ వరకు అనుకున్నాం ఖచ్చితంగా గెలిచి తిరుగుతుందని. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల అవి అధిష్టానానికి కూడా అన్నీ తెలుసు. ఆ కారణాలన్నీ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కారణాల వల్ల ఓడిపోయినా కూడా ఈరోజు ఎక్కడా కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. కోడూరులో 4 పదవులు ఉన్నాయి. అట్లాగే రాయచోటిలో మినిస్టర్ ఉన్నారు. అట్లాగే ఇంకా రకరకాల కాన్స్టిట్యున్సీల్లో ఎన్నో ప్రభుత్వ పదవులు ఉన్నా కూడా ఇక్కడ ఒక్క పదవి లేకపోయినా రాజంపేటలో ఈ రోజు పార్లమెంట్ లో రాజంపేట నెంబర్ 1 స్థానంలో ఉంది. అది అందరూ కూడా గమనించాలా. నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అట్లాగే పార్టీ ప్రెసిడెంట్
పల్లా శ్రీనివాసరావు గారు కూడా అభ్యర్థిస్తున్నా, ఒక్కసారి రాజంపేట వైపు చూడండి. రాజంపేట ఎక్కడా తక్కువగా లేదు. ఈ రోజు పార్లమెంట్ లోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ స్థానాన్ని ఇలాగే కొనసాగిస్తాం. మాకు పదవులు ముఖ్యం కాదు, పార్టీ పట్ల నిబద్ధత, పార్టీ కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధి, పార్టీ అంటే ప్రేమ కలిగిన నాయకులు కార్యకర్తలు మెండుగా ఉన్నారు. కాబట్టి రాజంపేటను ఆదుకోమని, రాజంపేట కార్యకర్తలను కూడా ఆదుకోమని కూడా ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాం. అట్లాగే నా తరపున మేడా విజయశేఖర్ రెడ్డి అనే నేను నా తరపున రెఫరెన్స్ నెంబర్ తో ఇప్పటి వరకు 22,000 సభ్యత్వాలు నమోదయ్యాయి ఆన్ రికార్డ్. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి 3 స్థానాల్లో మన రెఫరల్ ర్యాంకర్ గా ఉన్నాం. మేడా విజయశేఖర్ రెడ్డి రాజంపేట రెఫరల్ ర్యాంకర్ గా మొట్టమొదటి 3 స్థానాల్లో మనం ఉన్నాం. ఇంత గొప్ప విజయాన్ని సాధించిన రాజంపేటలోని కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ రెఫరల్ ర్యాంకర్ లో 2వ వ్యక్తిగా ఉండడం కానీ, అట్లాగే 22,000 సభ్యత్వాలు ఒక పేరు మీద చేయడానికి కృషి చేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు అందరికీ కూడా, మా కుటుంబ మేడా కుటుంబ అభిమానులు కానీ అందరికీ కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.